చెప్పుకుంటే మేము కూడా వచ్చి ఊర్లు ఉంటే బాగుండనిపిస్తాను. మా సిటీలోకి ఇట్లుండదు, ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరు, ఎవరింట్లో వాళ్ళు. ఇంకా ఈ కరోనా అప్పటి నుంచి అయితే మొత్తం తలుపులు గేట్లు బడాయించుకొని కంటికి కనబడరు. అయితే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మనం ఒకసారి కాంగ్రెస్కి వేసినాము, టీఆర్ఎస్కి వేసినాము. ఈసారికి మీరు అందరు యంగ్స్టర్లు ఉన్నారు, ఇక్కడ చిన్న చిన్న అమ్మాయిలు, యూత్ అమ్మాయిలు ఉన్నారు, కొత్తగా పెళ్ళైనట్టున్నది. మీరు ఎట్లాగో మంచిగా ఆలోచిస్తారని నాకు తెలుసు. మన మోడీ మన దేశాన్ని ముందుకు తీసుకోబోతుండమ్మా. మంచి ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్టినదంటే అందరు వాళ్ళే ఉన్నారు, వాళ్ళ కుటుంబ పాలనే అమ్మ. వింటుండ్రా? కొడుకు, కోడలు, అల్లుడు మొత్తం వీళ్ళే, బిడ్డ వీళ్ళే, వాళ్ళదే రాజ్యం, ఇంకెవ్వరిది లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు అమ్మ, ఇయ్యలేదు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, ఇయ్యలేదు. ఇంతమంది పిల్లగాళ్ళందరికి ఉద్యోగాలు లేవు. వాళ్ళ బిడ్డ ఒక్క 1 సంవత్సరం ఖాళీ ఉంది, ఓడిపోయి కథ నిన్న మళ్ళీ గెలిపించుకునే రేపు మాపు మంత్రి పదవి ఇస్తాడు. మొత్తం వాళ్ళకేనమ్మా. వీళ్ళ భవిష్యత్తు ఆలోచించవా నువ్వు? ఉద్యోగాలు ఇప్పియవా? నువ్వు ఏమేమి హామీలు చేసినావు? మళ్ళీ ఎలక్షన్స్ ముందు రాగానే అందరి కింద బ్యాంకులో పైసలు పడేస్తాడు, కథ మేము అబ్రకత అబ్రా అంటాడు, ఓట్లు వేయించుకుంటాడు, గెలుస్తాడు, రాజ్యం వెళ్తాడు. అమ్మ ఇప్పుడు ఎంత సొమ్మొక్కరిది సోకొక్కరిది. ఇప్పుడు బీడీల పెన్షన్ వస్తుందా మీకు? 2000 మోడీ ప్రభుత్వం 1600 ఇస్తుందమ్మా. 400 కేసీఆర్ ఇచ్చేది, కానీ సొమ్మొక్కరిది సోకొక్కరిది. వాళ్ళ పైసలు తెచ్చి నాది ఇస్తున్న పెన్షన్ అని అంటాడు. అలా 1600 మోడీయే ఇచ్చేది. ఇప్పుడు కేసీఆర్ కిట్లు అని పేరు పెట్టిండా, అది కూడా అందులో కూడా ఎక్కువ మొత్తము మన 800 రూపాయల కిట్టు కావచ్చు, 10,000 కావచ్చు, అది 10,000 కిట్టు. అందులో 8,000 మోడీ ప్రభుత్వమే ఇస్తుంది, 2,000 కేసీఆర్ కలిపేది అందులో. సో ఇవన్నీ లొసుగులు అందరికీ తెలియదు. నేను ఇస్తున్నా అని అక్కడ మాసిపూసి మారేడుకాయ వేసి అది చేస్తుండు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఓట్లు వేయకపోతే మీ పెన్షన్లు తీసేయడానికి ఎవ్వరికి కూడా హక్కు లేదు. నీకు ఈ ప్రభుత్వం కాదు, పువ్వు ప్రభుత్వం తీసేయడమ్మా, తీసేయడు, బెదిరిస్తాండి. అట్లా బెదిరింపులకు పాల్పడి ఓట్లు వేయించుకోండి. అదే ఎంత మంచి మాట చెప్పిన, మంచిగా సూపర్ అందరికి అర్థం కావాలి. ఇప్పుడు ఊర్లలో అర్థమవుతుంది. అమ్మ మంచి మాట చాలు. మీరు ఇంత పెద్ద మనుషులు, మీకు అర్థమైందంటే ఆల్రెడీ అర్థమై ఉంటది. డెవలప్ అటు గజ్వేల్, లైట్ల పైసలు, మోర్ల పైసలు, రోడ్ల పైసలు అన్ని మోడీ ఇచ్చేది అమ్మ. మాకు సీకే జ్వరంతో పెద్దగా ఉన్నా కానీ దానికి కూడా కట్టమని అదే అట్లనే ఉన్నది. ఇప్పుడు అప్పుల పాలు చేసిండు రాష్ట్రాన్ని, పైసలు వసూలు చేయాలి. ఎట్లా చేయాలి? గొంతు మీద కత్తి పెట్టి ఎల్ఆర్ఎస్ కట్టుండ్రి, ఇవి కట్టుర్రి, అవి కట్టుర్రి అని ఇప్పుడు కత్తి పెట్టి వసూలు చేస్తుండు. ఇండ్లు కట్టిస్తుండు, చింతమణి కూడా ఎత్తనే గెలిచింది. అదే కదా. ఏం లేదమ్మా, మన దేశం కోసం, మన దాని కోసం, మోడీ కోసం, రాజ్యం కోసం పాటుపడేటోళ్ళు. మేము ఎక్కడి నుంచి వచ్చినామమ్మా? నేను కరీంనగర్ లో కార్పొరేటర్ని. నేను వీళ్ళందరూ అక్కడి పిల్లలే. అందరం కరీంనగర్ నుంచి ఇక్కడ మేమందరం దేశం అంతా ఆయనకి తప్పమ్మా, తప్పు. అట్లా ఒక్క దగ్గరనే డెవలప్ చేయడం అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నా కానీ ఇప్పుడు హరీష్ రావు ఆయనది మొత్తం డెవలప్ చేసుకున్నాడు, ఆయన సిరిసిల్ల ఆయనది డెవలప్ చేసుకున్నాడు. దీన్ని పట్టించుకున్న నాతుడు ఉన్నాడు అనమ్మా. ఎవరిది వాళ్ళు వాళ్ళది వాళ్ళు మళ్ళీ ముందు రాజకీయం కోసం డెవలప్ చేసుకుంటున్నారు. అక్కడ లేవు, ఇక్కడనే ఉన్నాయి ఓట్లు. అక్కడ లేవు, మేము అక్కడి నుంచి వచ్చినాం. ఇక్కడ అందరికి ఏం కాదు రగ